తెలంగాణ నీటి హక్కుల విషయంలో కేంద్రంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కేంద్ర జలశక్తి మంత్రికి బహిరంగ లేఖ రాసిన హరీష్ రావు తెలంగాణకు చెందిన 7 ప్రాజెక్టులపై మళ్లీ సమీక్ష చేపట్టే అంశాన్ని జీఆర్ఎంబీ సమావేశం ఎజెండాలో చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని అనుమతులు, సాంకేతిక క్లియరెన్సులు పొందిన ప్రాజెక్టులను మళ్లీ సమీక్షించడం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కేంద్రాన్ని కోరారు. ముఖ్యంగా సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులను తక్షణమే మంజూరు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన నీటి హక్కులను కాపాడేందుకు ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 85 కింద కేంద్ర జలశక్తి మంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. మొత్తంగా తెలంగాణ ప్రాజెక్టులపై మరోసారి సమీక్షకు రంగం సిద్ధమవుతున్న వేళ నీటి హక్కుల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు హరీష్ రావు సిద్ధమయ్యారన్న సంకేతాలు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, నదీ జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు జీఆర్ఎంబీకి లేఖ రాసినట్టు తెలుస్తుంది. అయితే ఆ లేఖలో ఎలాంటి అంశాలు పొందుపరిచారు? లేఖలో ముఖ్యంగా కొన్ని అంశాలను పొందుపరిచారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటి ప్రాజెక్టులు దాదాపుగా 7 ఉన్నాయి. 7 అనుమతి తీసుకున్నప్పటికీ కూడా ఈ నెల 18వ తారీఖు జరగబోయేటువంటి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశంలో ఈ అంశాలకు సంబంధించి అభ్యంతరం తెలుపుతూ ఎజెండాలో పొందుపరచడం సరైనది కాదు అని కూడా హరీష్ రావు కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాశారు. ఆ లేఖలో ఈ అంశాలను పొందుపరిచారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కాళేశ్వరం, చిన్న కాళేశ్వరం, చౌటుపల్లి, హనుమంతరెడ్డి, ముక్తేశ్వరం, చనాక కొరట, మోడికుంటవాగు, కడెంగూడెం, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి కీలక ప్రాజెక్టులకు ఆనాడు కేసీఆర్ హయాంలోనే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసీ అనుమతి తీసుకున్నప్పటికీ ఈ నెల 18వ తారీఖు జరగబోయేటువంటి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశంలో ఈ ఎజెండాలో ఈ ప్రాజెక్టులకు సంబంధించి అభ్యంతరం తెలుపుతూ పొందుపరచడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తూ వస్తున్నారు. అందుకు ఖచ్చితంగా ఈ అంశాలన్నింటినీ కూడా ఈ ఎజెండాలో పొందుపరిచినటువంటి అంశాలన్నింటినీ కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కళ్ళు మూసుకొని ఉంటుంది, అధికారులు ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు? ఎజెండాలో కొన్ని అంశాలు పొందుపరిచేటప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఇరిగేషన్ అధికారులు ఉంటారు, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఇరిగేషన్ అధికారులు కూర్చొని ఒక ఎజెండా సిద్ధం చేస్తారు. ఎందుకంటే ఈ నెల 18వ తారీఖు జీఆర్ఎంబీ సమావేశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఎజెండా పొందుపరిచేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ అధికారులు లేవనెత్తినటువంటి అంశాలకు సంబంధించి ఎజెండాలో పొందుపరుస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు ఎందుకు మౌనంగా కూర్చున్నారు? అభ్యంతరాలు తెలుపుతున్నప్పుడు వెంటనే దానిపైన అబ్జెక్షన్ పెట్టాలి కదా. ఆల్రెడీ టీఏసీ అనుమతి ఈ చిన్న కాళేశ్వరానికి, చౌటుపల్లికి, హనుమంతరెడ్డికి, ముక్తేశ్వరంకి, చనాక కొరటకు, మోడికుంట వాగుకు, కడెంగూడెంకు, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి ప్రాజెక్టులకు టీఏసీ అనుమతి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తీసుకున్నది. ఇప్పుడు మళ్ళా ఎజెండాలో పొందుపరిచి దానిపైన అభ్యంతరం చర్చించడం ఏంటి అనేది తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు ఎందుకు ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు ఎజెండాలో పొందుపరిచినటువంటి లేవనెత్తినటువంటి అంశాలను చెప్పినప్పుడు ఎందుకు అభ్యంతరం తెలుపలేదు? సో ఖచ్చితంగా నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటి ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదలకు సంబంధించిన అంశంలో నిర్లక్ష్యంగా కనిపిస్తున్నారు. అధికారులు సైతం అలానే ఉన్నారని చెప్పేసి కూడా అన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే వెంటనే ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని కూడా కేంద్ర జలశక్తి మంత్రికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ఆ లేఖలో ఈ అంశాలు పొందుపరిచారు. ఏపీ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 85కి సంబంధించి వెంటనే తక్షణమే జోక్యం చేసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా ఆ లేఖలో ఈ అంశాలన్నింటినీ కూడా పేర్కొన్నారు. ఎందుకంటే ఇవాళ ఈ యొక్క ప్రాజెక్టులకు 7 ప్రాజెక్టులకి అనుమతి తీసుకున్న తర్వాత ఏపీ అభ్యంతరం తెలిపితే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎడారిగా మారే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పేసి కూడా హరీష్ రావు అంటున్నారు. ఉత్తర తెలంగాణలో ఇప్పటికే నీళ్లు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఎందుకంటే ఆనాడు వర్షం పడినటువంటి ప్రతి చుక్కని ఒడిసి పట్టుకోవాల్సినటువంటి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిందని, కాళేశ్వరం దగ్గర కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేయమంటే ఆన్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తే ఇవాళ రైతులు నార్లు పోసుకొని నీళ్ల కోసం ఎదురు చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇప్పుడు ప్రత్యేకించి మళ్ళీ 7 ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఏసీ అనుమతి తీసుకుంటే దానిపైన ఏపీ అభ్యంతరం తెలుపుతుంది. ఒకవేళ అభ్యంతరం తెలిపితే ఎటువంటి నిర్ణయం వెలువడుతుందో తెలియదు. కాబట్టి సో ఇప్పటికైనా సరే టీఏసీ అనుమతి పొందిన తర్వాత మళ్ళా ఈ జీఆర్ఎంబీకి సంబంధించినటువంటి అంశంలో పేర్కొనడం,
దానిపైన చర్చిస్తామని చెప్పడం సరైనది కాదు. కాబట్టి ఇప్పటికైనా సరే కేంద్రం జోక్యం చేసుకొని, ఎందుకంటే ఆల్రెడీ కేంద్రం ఫైనల్ చేసిన తర్వాత కేంద్రం నిర్ణయాన్ని తప్పుపట్టినట్టు అవుతుంది. జిఆర్ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తప్పుపట్టినట్టు అవుతుంది. దానివల్ల కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి విలువ లేకుండా పోతుందని చెప్పేసి కూడా హరీష్ రావు అంటున్నారు. కాబట్టి ఆల్రెడీ కేంద్రం నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత జిఆర్ఎంబి జోక్యం చేసుకోవడం సరైనది కాదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఇలాంటి నిర్ణయం విషయంలో కేంద్రం కూడా ఆలోచన చేసుకోవాలి, పునరాలోచించుకోవాలి. ఖచ్చితంగా దీనిపైన ఎటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారో వాటిని వెంటనే ఉపసంహరించుకునేలా కూడా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కేంద్ర జలశక్తి మంత్రికి హరీష్ రావు లేఖ రాశారు. కాబట్టి ఈ నెల 18వ తారీఖు రోజు జిఆర్ఎంబి సమావేశం ఉంది. ఈ జిఆర్ఎంబి సమావేశంలో అయినా సరే ఇరిగేషన్ అధికారులు ఈ అంశంపైన ఖచ్చితంగా గట్టిగా మాట్లాడాలని చెప్పేసి కూడా అధికారులకు హరీష్ రావు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి గురువు చంద్రబాబు నాయుడు ఉన్నారు. కాబట్టి గురుదక్షిణ కింద నీళ్ళన్నింటిని కూడా ఏపీకి కట్టబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అని చెప్పేసి కూడా మొదటి నుంచి హరీష్ రావు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే గోదావరి జలాలని ఒకవైపు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మరోవైపు కృష్ణా జలాలను సైతం కూడా ఏపీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెబుతున్నారు. దీనికి సంబంధించి అంశాలను లేవనెత్తుతూ ఆయన కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాశారు. సంపత్. ఓకే సార్, ఇప్పుడు కేంద్రాన్ని అడ్డు పెట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తున్నారని ఆరోపణలో వాస్తవాలు ఏంటి? ఎస్, కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ చంద్రబాబు నాయుడు నీటి హక్కు విషయంలో తెలంగాణకు ప్రయోజనాలకు సంబంధించి ఆయన అడ్డంకులు సృష్టిస్తున్నాడని చెప్పేసి కూడా హరీష్ రావు అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే అలా కేంద్రం నడుచుకుంటుందని అంటున్నారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి టీడీపీ ఇవాళ చాలా కీలకమైనటువంటి రోల్ పోషిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్డీఏలో ఎక్కువ టీడీపీ అంటే సభ్యులు కూడా ఎంపీ సభ్యులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి కేంద్రం చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ వస్తుంది. కాబట్టి అందుకే ఇవాళ తెలంగాణ ప్రయోజనాల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీనిపైన బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఇది సరైనది కాదు. కాబట్టి తక్షణమే ఈ యొక్క జిఆర్ఎంబీలో ఎజెండాలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు జిఆర్ఎంబీలో ఉన్న తెలంగాణ ఇంజనీర్ల వైఖరి ఏ విధంగా ఉంది? ఎస్ సార్, ఇంజనీర్ల వైఖరి నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 7 ప్రాజెక్టులకు టీఏసీ అనుమతి ఉన్నది. మళ్ళీ అభ్యంతరం తెలపడం ఏంటి అనేది కూడా ఇంజనీరింగ్ అధికారులు వెంటనే, ఇరిగేషన్ శాఖ అధికారులు వెంటనే ఈ యొక్క ఎజెండా పొందుపరిచేటప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఇరిగేషన్ అధికారులు ఉంటారు, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఇరిగేషన్ అధికారులు ఉంటారు. ఇరువురు సమక్షంలోనే ఎజెండా సిద్ధమవుతూ ఉంది. అయితే ఈ ఎజెండా సిద్ధమవుతున్నప్పుడు ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాలకు సంబంధించి వెంటనే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులకు ఉంటుంది. కానీ తెలంగాణ ఇరిగేషన్ శాఖలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వారు ఉన్నారు కాబట్టే ఇదంతా జరుగుతుందని చెప్పేసి కూడా హరీష్ రావు అంటున్నారు. ఎందుకంటే సరే ఇవాళ ఇరిగేషన్ శాఖకి సలహాదారుడుగా ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారు. ఆదిత్యనాథ్ దాస్ ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వారు. ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఇరిగేషన్ శాఖ అధికారిగా పనిచేస్తున్నప్పుడు చాలా అడ్డంకులు పెట్టాడు. ఇవాళ ఆ అధికారిని తీసుకొచ్చి ఇరిగేషన్ శాఖ సలహాదారుడిగా ఎలా పెట్టుకుంటారని చెప్పేసి కూడా అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నిస్తూ వచ్చారు హరీష్ రావు. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారుల వైఖరి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క 7 ప్రాజెక్టులు టీఎస్ అనుమతి ఉన్నప్పటికీ కూడా మరోసారి సమీక్షించాలని చెప్పేసి ఎజెండాలు పొందుపరచడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కేంద్రానికి లేఖ రాశారు. ఓకే, థ్యాంక్ యూ సైదులు. అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు